సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 5 నుండి 19 వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి వచనంలో గత వారంలో చూసాము. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా ఈ విషయాలన్నీ కూడా సీనాయి అరణ్యంలో పర్వతం మీద కాదు, దేవుని యొక్క మందిరంలో ప్రత్యక్ష గుడారంలో ఈ విషయాల్ని చెప్పాడనమాట. ఇక్కడ మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత వారికి ప్రజల విషయమై ఈ విధంగా చెప్పాడు. ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. తర్వాత ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. ఈ విషయాలు లెక్కిస్తున్నారు. దేవుడు ఏంటంటే ప్రతిదానికి లెక్క చూసుకుంటాడనమాట. ఎవరి దేవుడు ఏ పనికి పిలిచినప్పటికీ, ఏ పరిచర్యకి పిలిచినప్పటికీ వారి లెక్క చూసుకుంటాడు, వారిని వాడుకుంటాడు, వారిని భద్రపరుస్తాడు. అలా తర్వాత మనుషులందరినీ కూడా, ఇశ్రాయేల్ అందరినీ కూడా లెక్కించమని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువులు క్రీస్తు యేసును అంగీకరించిన వారంతా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారందరి పేర్లు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా అందరూ కూడా శరీరంలో అవయవాలుగా మనల్ని చేశాడు కనుక క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే సంఘం అనేది శరీరానికి సాదృశ్యంగా ఉంది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ తమ తమ పనులు చేసి శరీరాన్ని అంతటికీ కూడా క్షేమాన్ని కలుగు చేస్తాయి. అదే సమయంలో శరీరంలో ఒక అవయవం బాధపడితే ఇంకొక అవయవం కూడా ఏం చేస్తుంది? బాధపడుతుంది. అందుకనే మీకు ఇప్పుడు పాల్ సుజీత్ ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అన్నప్పుడు ప్రార్థన చేసి మీకు మెసేజ్ పెట్టిన వెంటనే మీరంతా ఏం చేశారు? స్పందించారు, బాధపడ్డారు. దాని కొరకు మనం ఏం చేశారు? ప్రార్థన. ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉంటారు. అదే ఒకరినొకరు ప్రేమించడం అంటే. అయితే అనేక మంది స్పందించరు అనమాట, నెగ్లిజెంట్గా ఉంటారు అన్నమాట. అలాగా ఉండకూడదు. అందరూ కూడా కలిసి ఐక్యత కలిగి, ఏకీభావం కలిగి, ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి, శరీరంలో ఒక అవయవం కూడా అన్ని అవయవాలు కలిసి ఏం చేయాలి? పని చేయాలి. అవయవంలో ఒకదానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? స్పందించాలి. కొంతమంది ఎంత చెప్పినా అలాగే ఉంటారు అన్నమాట. అలాగే ఉన్నవారు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు సంఘం ప్రార్థన చేస్తుంది వరకు, అయినా గ్రహించట్లేదు చాలామంది. చాలా అంటే కొంతమంది. అలా లేకుండా అందరూ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వారి లెక్క దేవుడు చూస్తాడు కదా. అది ఏ పని కొరకు ఎవరిని నియమించాడో ఆయా పని వారు చేయాలి. అది కూడా దేని కొరకు చేయాలి? సంఘాల క్షేమం కొరకు, ఇతరుల క్షేమం కొరకు చేయాలి. ఆ విధంగా మనం కలిగి ఉండాలి. పాత నిబంధనలో కూడా అదే పద్ధతిని పెడుతూ వచ్చాడు. ఇక్కడ 4వ వచనంలో ఏముందంటే, మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవాలి. ఎవరితో ఉండాలి? మోషే అహరోనులతో ఉండాలి. వారికి సహకారులుగా ఉండాలి. కాబట్టి 5వ వచనంలో 5వ వచనం నుండి ఎవరెవరిని ఏర్పరచుకున్నారు అనే విషయాలు మనం చదువుకున్నాం. మీలో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏమనగా, మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏంటంటే, మొట్టమొదటి ఏ గోత్రము? రూబేను గోత్రం. రూబేను గోత్రంలో
షెదేయూరు కుమారుడైన ఏలీసూరు. మొదట ఎవరిని ఏర్పరచుకున్నారు? ఏలీసూరు. తర్వాత షిమ్యోను గోత్రములో ఎవరు? దయ కుమారుడైన షెలుమియేలు. యూదా గోత్రములో కుమారుడైన నయసోను. ఇశ్శాఖారు గోత్రములో నెతనేలు. తర్వాత ఏలియాబు. తర్వాత జెబులూను గోత్రములో ఏలియాబు. తర్వాత యోసేపు సంతానమునందు అనగా ఎఫ్రాయిము గోత్రములో యోసేపు గోత్రం లేదు. యోసేపు బదులు ఎవరు పెట్టారు? ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా, మనస్సే. 2 అయిపోయినాయి కదా. యోసేపు గోత్రం బదులు, ఎందుకంటే వీళ్ళిద్దరిని దీవించాడు కాబట్టి యాకోబు వాళ్ళ పిల్లల్ని, వీళ్ళు నా సంతానము నీ స్థానములు అని వారిని ముందు మనస్సేని, ఎఫ్రాయింని, తర్వాత కుడిచి ఎవరి మీద పెట్టాడు? ఎఫ్రాయిం మీద పెట్టాడు, చిన్నోడి మీద యాకోబు. రెండోది మనస్సే మీద పెట్టాడు. కాబట్టి ఎఫ్రాయిము యోసేపు గోత్రం కిందకి వస్తాడు, మనస్సే అర్ధగోత్రం కిందకి వస్తాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మీరు చదువుకున్నప్పుడు ఇవి అర్థం కాదు. మనిషి అర్ధగోత్రం అంటారు కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగా గోత్రంలో పెదసూరు కుమారుడైన మనస్సే గోత్రములు ఎవరు? గమలీయేలు. బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను. దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన ఆషేరు గోత్రములో వక్రాను కుమారుడైన అగీయేలు. గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎల్యాసా. నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనున్నవి. వీరు సమాజములో పేరు పొందిన వారు. వీరు తమ తమ పితరుల గోత్రములో ప్రధానులు, ఇశ్రాయేలు కుటుంబములకు పెద్దలను. తర్వాత పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే ఆహారంలో పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజానికి ఏం చేశారు? కూర్చి పరిచయం చేశారు అన్నమాట. ఓకేనండి. తర్వాత యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించాను. సో వీళ్ళ తర్వాత ఈ పెద్దలు ఏమేమి చేశారనేవి తర్వాత తెలుస్తుంది. 14వ అధ్యాయంలో మోషే ఏం చేశాడు చూడండి. 14వ అధ్యాయం 11వ అధ్యాయం తర్వాత చూడండి. 11 సంఖ్యాకాండం 16వ వచనం. 16 చదవండి త్వరగా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడేవాళ్ళను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను. తర్వాత 13వ అధ్యాయం మొదటి నుంచి చదువు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపాను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మాయి, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిం గోత్రమునకు సూను కుమారుడైన ఇలా. కాబట్టి చివరికి ఈ పెద్దల క్రమం కొనసాగుతూ వస్తుంది.
ప్రముఖులైన వారిని. వీరిని తీరా మోషే ఏం చేశాడంటే, మీరు వెళ్ళి వేగు చూడండి, ఏది కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి కదా, దాన్ని వెళ్ళి చూసిరండి, ఆ దేశం ఎలాగుంది చూడండి. 13వ అధ్యాయము 13:32. 16 నుంచి చదవండి. చదువును స్పష్టంగా చదువు. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు యెహోషువ అసలు పేరేంటి? హోషే అని పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఎట్లున్నవో లేవో కనిపెట్టవాలని మీరు ఆ దేశపు పండ్లను కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ తర్వాత. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమను, షేమయి, తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. ఇప్పుడు 27 చదవమ్మా. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. కేవలం ఇద్దరు యెహోషువ, కాలేబులు ఇద్దరు మంచి సమాచారం తెచ్చారు. అంటే వారి విశ్వాసమును బట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఆ దేశాన్ని మనకు అప్పగిస్తాడు. కాబట్టి మన శక్తి చాలు, మనకున్న విశ్వాసం చాలు, మనం జయిస్తామంటే మిగిలిన పెద్దలు 10 మంది ఏం చేశారు? చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అట్లాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా శిష్యులుగా ఏర్పరచుకున్నాడు, తర్వాత వారిని అపోస్తలులుగా చేశాడు. సో వారు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాలని నెరవేర్చడానికి, క్రీస్తు చనిపోయి సమాధి తిరిగి లేచిన సమాచారాన్ని సర్వలోకానికి ప్రకటించడానికి వారిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుంటే వారు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుకి ఎంతో ఇబ్బంది అయిందన్నమాట. ఆ 12 మందిలోనే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ వచ్చారు. సో
ఈ లోక సంబంధమైన అధికారాలు కోరుకోవటమే తప్ప వారిలో విశ్వాసం సరిగా లేదు. కాబట్టి మనము ఇప్పుడు నేను పెద్దను అనుకోండి, నేను విశ్వాసం కలిగి ఉండాలి, నేను ప్రకటించేదాన్ని నమ్మాలి, నేను స్వతంత్రించుకోదనేదాన్ని నమ్మి నిరీక్షణ కలిగి జీవించాలి. యేసు ప్రభుని అంగీకరించాను, పరలోక రాజ్యం వాగ్దానం చేయబడింది. నేను పరలోకానికి వెళ్తాను కనుక ఆ పరలోకానికి పొందే విధానాన్ని ఇతరులకు కూడా ఏం చేయాలి? ప్రకటించాలి. తర్వాత పెద్దగా చేయవలసిన పని అలా చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వారికి ఇచ్చిన వారు నన్ను పెద్దగా చేసేసావు, మంచిదే, నన్ను పెద్దగా చేసేసే వాళ్ళకి ఎంతో సంతోషం. కానీ అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది, కానీ ఆ మనుషులు మనము జయించలేము, శక్తి లేదు. ఏం కావాలి వాళ్ళకి? పెద్దరికం కావాలి. ఏం లేదు. నేటి దినాల్లో కూడా సంఘం అదే పరిస్థితిలో ఉంది. అందరికీ సంఘంలో అధికారాలు కావాలి. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడు? చూస్తారు ఏం చెప్పారు? చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 7వ వచనం చదువు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా గొప్పతనాలు కోరుకుంటున్నారు. 20వ వచనం నుంచి సంగతులు అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, దేనికండి నమస్కారం? కాదు, గొప్ప చేయటానికి కాదు, కానీ ఆయనకి నమస్కారం పెట్టడానికి ఇట్లా నమస్కారం చేసి ఒక మనవి అడిగింది. అందుకే ఆమె ఏం కోరుచున్నామని అడిగితే, నీ రాజ్యమందు ఈ నా కుమారులు, 2 కుమారుల్లో ఒకరిని కుడివైపున ఒకరిని. సో అలా కోరుకుంటే వచ్చేస్తుందా? దానికి తగిన శక్తి. ఇప్పుడు పాత నిబంధనలో మనం చదువుకున్నప్పుడు ఆ గోత్రికులు, పెద్దలు, ప్రముఖులు వారిని పంపిస్తే 10 మంది వారికి ఏం లేదండి, విశ్వాస బలం లేదు, దేవుని మీద ఆధారపడట్లేదు, వాళ్ళు శరీరతత్వంగా ఉంది. కానీ వాడికి ఏం కావాలి? పెద్దరికం. తప్పుకోవాలి అటువంటి వాడు. మాకు వద్దండి, మాకు ఆ శక్తి లేదండి. సో ఇప్పుడు ఇశ్రాయేల్ అందరిలో కూడా యుద్ధం చేసే పటిమ ఉండాలి. ఎందుకంటే వారు కణానికి చేరాలంటే మధ్యలో వచ్చే ఆటంకాలు ఎన్నో. కాబట్టి ఈ ఆటంకపరిచే వారందరినీ కూడా జయించుకుంటూ వెళ్ళాలి. క్రైస్తవ జీవితంలో కూడా పరలోక రాజ్యం చేరే వరకు కూడా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? జయించి రావాలి. సాధారణ ఆటంకపరుస్తూ ఉంటాడు. మనం విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉంటాడు. అయ్యో ఇది మనకు చేయలేము, ఇది జరగదు, అది జరగదు అని. ఎప్పుడు కూడా విశ్వాసం కలిగిన వారు మనం చేస్తాం. ఎలా చేస్తాం? మన పక్షంగా దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడు? మనం కలిసి ప్రార్థన చేయాలి. ఈ సమస్యను ఎవరికి అప్పగించాలి? మనం నేర్చుకునేది అదే సంఘం. అర్థమైందా? సంఘాల్లో అందరికీ ఏం కావాలి? దానికి తగిన సామర్థ్యం ఉందా నీకు? దానికి తగిన విశ్వాసం ఉందా నీకు? అది లేకపోతే ఏం చేయాలి? పక్కన కూర్చో. సామర్థ్యులైన వారిని లేపుకోవాలి. అప్పుడు పెద్దలను బట్టి ఆ విధంగా లెక్క ప్రకారం తీశారు. ఇప్పుడు కొత్త నిబంధనలో అట్లా లేదు. పెద్ద ఎవరు మొదటి వాళ్ళనే తీశారు. ఇప్పుడు అట్లా లేదనమాట. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? ఈ గోత్రం ఆ గోత్రం అని లేదు. సో గోత్రాలతో నిమిత్తం లేకుండా పేతురు ఎటువంటి వాడు? పాముడు. ఆయన తమ్ముడు ఎవరు? ఆంద్రేయ. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది
ఫిలిప్ లాంటి వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కొంతమంది లేవి, తాను మత్తయ్య లేవి ఆయన ఉద్యోగం చేసేవాడు కదా, అదేంటి వసూలు చేసేవాడు, సుంకపు గుర్తుదారు, అవన్నీ చేసేవాడు. ఇలా నానా రకాలైన వారిని పిలిచి, బలహీనలు పిలిచి 12 మందిని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఒక వ్యక్తి చెత్త, ఎవరైనా యోధేశ్వర, ఆయన తీసేసాడు. ఆయన ప్లేస్లో ఇంకొకరిని, అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క అపోస్తుల సంఖ్య ఎంతమంది? 12 మంది. పాత నిబంధనలు ఎంతమంది? దానికి పేర్లాలు కానీ. పాత నిబంధనల్లో ఇశ్రాయేలు గోత్రికులు ఎంతమంది? 12 కదా. దానికి పేర్లలుగా ఇంతమంది తీసుకున్నారు. ఆ దినాల్లో పరిచర్య, ఈ దినాల్లో పరిచర్య జాగ్రత్తగా చూడాలి. అప్పుడు ఎలా వచ్చింది? నువ్వు ఇంటికి పెద్దవాడివైతే, ఆ గోత్రంలో పెద్దవాడివైతే నువ్వే, ఆ గోత్రంలో పెద్దవాడివైతే నువ్వే. మరి నీకేం లేదు కదా. నీకు అది కావాలి, కణాన్ని కావాలి, దాంట్లో ద్రాక్ష కూడా కావాలి, దాంట్లో మంచిగా అన్నీ కావాలి, కానీ ఏం లేదు, నీకేం లేదు, శక్తి లేదు. కాబట్టి ఇశ్రాయేలు కనవచ్చురు కానీ కనడానికి శక్తి లేదంట. అనే సమయం వచ్చింది కానీ కనటానికి ఏం లేదు. అయితే ఇద్దరు నిలబడ్డారు. ఎవరండి? యెహోషువ, వెళ్ళగలం అంటే ఇక వాళ్ళు చాలా ప్రాబ్లం, రాళ్ళతో కొట్టడానికి అంత తిరుగుబాటు చేశారు. అంత పెరుగుతాను, అంత భయం అన్నమాట. ఇంకొకటి కొట్టేదేదో మోషే ఆహారాలని, లేకపోతే కాలేబు యెహోషువని, ఈ మంచి సమాచారం చెప్పిన వాళ్ళని, విశ్వాసం కలిగిన వాళ్ళని కొట్టేదానికంటే పోయి అక్కడే కొట్టు. ఎక్కడ? మరి శత్రువుని కొట్టు, అది జాతి కాదు. ఎవరిని కొడతావు? యేసుప్రభుని కొట్టు, యేసుప్రభుని కొడతారు వాళ్ళు. మనమంతా కూడా అదే అన్నమాట. పదే ఏం చేస్తామని మనం చూడండి. రోమేయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమేయులకు రాసిన పత్రిక 16వ చూడండి, 3వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా స్టెప్ బై స్టెప్. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు. అపోస్తలుడు పౌలు కూడా విశ్వాసం కలిగిన వాడు. దేవుని కొరకు తనకిచ్చిన పరిచర్య కొరకు ప్రాణత్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నవాడు. ఇంచుమించు యెహోషువ, కాలేబుల్లాగే ఉన్నవాడు. దాన్ని రూఢిగా నమ్మాడు. దైవశక్తి పొందాడు, దైవ ప్రత్యక్షత పొందాడు. కాబట్టి ఆ పోరాటంలో ముందుకు వెళ్ళడానికి వెళ్ళాడు. తనతో పాటు ఎవరిని చేర్చుకున్నాడు అంటే అకుల, వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా అటువంటి ధైర్యంగా ఉన్నారు. తర్వాత వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పిడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘములను వారందరూ వీరికి అంతగా అందరికీ క్షేమం కలిగజేస్తున్నారు. ఎవరండి? పౌలు కాదు, అకుల్లా, ప్రిస్కిల్లా. ఎట్లా చేస్తాడు? ఆయన ఓవరాల్గా చేస్తాడు. ఆయన అపోస్తలుడు, సహకారి, జత పనివారు. కాబట్టి అలాగ ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు పైనటుకు వందనములు. ఎవరికి చెప్తున్నాడు వందనములు? బాగా పనిచేసిన వాడు, ధైర్యంగా ఉన్నవాడు. ఇట్లా ఈ లిస్టు చూసుకుంటే ఆఖరి వరకు దేవుడు యొక్క
పౌలు వారందరి పేర్లు కూడా ఇక్కడ రాసిపెట్టు. దీంట్లో స్త్రీలు కూడా ఉండవచ్చు. నేటి దినాల్లో అధికారం కోరుకునేవారు కాదు, కానీ సంఘంలో అదే జరుగుతుంది. శరీరతత్వం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ యేసుక్రీస్తు ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? దేవుని రాజ్యంలో ఒకరు కుడి పక్క ఎడమ. చెప్పండి, ధైర్యం. ఎడమ పక్కన ఒకరు. మరి మిగిలిన సంగతి ఏంటి? అది దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. దానికి తగినట్టుగా మనం త్యాగం చేయాలి కదా, దానికి తగినట్టుగా పరిచర్య చేయాలి కదా. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చివరికి మత్తయి 27వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 20:27. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఏం చేయాలండి? ఇప్పుడు ముఖ్యులు ఎవరు? అప్పుడు ముఖ్యులు ముఖ్యులుగానే వెళ్ళారు. ఏం చేశారండి వాళ్ళు? ఏ మాత్రం విశ్వాసం లేని వారుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యులైన వారు, మీలో ముఖ్యులైన వారు అందరికీ ఏం కావాలి? అది కావాలి. ఇప్పుడు మనం సేవ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను నీకు దాసుని, నువ్వు నాకు దాసుని. మనం ఒకరికి ఒకరు ఎవరు? మనం దాసు. అదే మనం ఇద్దరం దాసులమే. ఎవరెక్కువ? సమానం. అదే లేదు, నేను గొప్ప, నేను పెద్ద, నాకు పెద్ద. ఈ సంఘాల్లో ఈ పోస్టులు పెడితే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. శ్రమ పడే దగ్గర ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడికి రారు. ఎక్కడైతే సువార్తకి వెళ్తే తిడతారో రారు. కానీ పెద్దరికం వచ్చేస్తే సంఘంలో నువ్వే ముఖ్యుడు, సంఘంలో ముఖ్యుడు, నువ్వే సంఘానికి శిరస్సు, నువ్వే, నేను లేకపోతే జరగదంటే మంచిగా తీసుకుంటావు. ఓకేనా? సో అట్లా కాకూడదు. ఏముండాలి ముఖ్యంగా? ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, కొద్దిగా ముఖ్యులైన వారు ఉన్నప్పటికీ వాళ్ళు ఇంచుమించు ఇదే పని చేస్తారు. వాళ్ళు వెళ్ళి కొన్నిసార్లు ఎవరు లేకపోతే బాత్రూమ్ కూడా కడుగుతారు కదండి. మన జయకర్ గడుగుతాడు, మన వంశీ గడుగుతాడు. ఇక్కడ ఇంకెవరైనా సరే, పాల్ సుజీత్ ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా గడుగుతాడు. ఏ పనైనా చేయడానికి అట్లా ఉండాలి. కానీ సంఘాల్లో పెద్దలను చూస్తే ఏముంటుంది? అందరూ ఆయన నమస్కారం చేయాలి. అందరూ కూడా యేసు ప్రభు కంటే ఎక్కువగా వారిని ఎంచాలి. లేకపోతే సంఘంలో వారి అథారిటీని ఉపయోగించి కొంతమంది తొక్కుతారు, కింద పెడతారు. ఒక ఆయన నాతో అన్నాడు, ఐ విల్ పుష్ యూ టు ది కార్నర్ అన్నాడు. ఐ విల్ పుష్ యూ టు ది కార్నర్ అన్నాడు. పుష్ చేసి నిన్ను మూలకి త్రోసేస్తానేమనుకుంటున్నాను అన్నాడు. ఆయన భయం. ఎవరెవరిని తోసేయగలరండి? తోసేయగలమా? ఏం పరిచర్య అది? అట్లా ఉంటాయి. నోబడీ క్యాన్ డూ దట్. దానికి మనం భయపడవలసిన పని లేదు. ఇదేంటంటే సేవలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకాధికారానికి తీసుకుంటున్నారు. పేరు ప్రఖ్యాతులకు కొంతమంది, లేకపోతే ధనార్జన కొరకు కొంతమంది, లేకపోతే తమ కుటుంబాన్ని వర్ధిల్లింపజేసుకోవాలి, తన తర్వాత తన పిల్లలను వర్ధిల్లింపచేయాలి అని కొంతమంది నానా రకాలుగా ఈ సేవలోకి వచ్చి సంఘాలని ఆ విధంగా పాడు చేస్తున్నారు. దేవుని అధికారం నుండి తప్పించి మానవ అధికారంలో పెట్టుకుంటున్నారు. ఎవరిని? విశ్వాసం. అట్లా ఉండకూడదు. అర్థమవుతుందండి? సో కాబట్టి మీకు దీంట్లో అడ్మినిస్ట్రేషన్ ఎలాగుందో అలాగే ఉండాలి. కానీ ఆత్మీయంగా మానవ అధికారము ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? అయితే ఆ పద్ధతి లేదు. ఒకవేళ వేరే దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ పరిస్థితులు ఉంటాయి. ఎవరిని కూడా
మస్కా కొట్టవలసిన పని లేదు. ఎవరు కూడా వాక్యం వినకుండా ఆపలేరు, ప్రార్థన చేయకుండా ఆపలేరు, ఆరాధన చేయకుండా ఆపలేరు, సువార్త చెప్పకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఊరికే అంటూ ఉంటారు కానీ ఉద్రేకాలతో వారికి కూడా గ్రహింపు అనేది ఉండదు. ఆ విధంగా మనుషుల్ని ఉపయోగించుకుని ఆ విధంగా చేస్తూ ఉంటారు. అట్లా లేదు. మనకు కూడా అటువంటి మనస్థితి ఉండకూడదు, మైండ్ సెట్ ఉండకూడదు. సో నేను గొప్ప, నేను ముఖ్యుడిని, లేకపోతే నేను లేకపోతే జరగదు, అట్లాంటిది ఏమీ ఉండకూడదు. కొంతమంది అట్లా మీరంతా మంచివాళ్ళు చూడండి. ఇప్పుడు లిడియా కానీ, మాధవి కానీ, మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా వస్తారు. వారికి ఉన్న తలంతులు ఏం చేస్తారు. కొన్నిసార్లు అది నేను వేరే దగ్గర చూశాను, వాళ్ళని పొగడకపోతే, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే, పాటలు పాడే వాళ్ళు ఒక్కరే ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు రారన్నమాట, ఇబ్బంది పెట్టాను. వాయిద్యాలు కొట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను? అందుకని నేను అవన్నీ పట్టించుకోను. వచ్చినా సరే రాకపోయినా సరే ఏమవుతుంది, బండి నడిపించేది దేవుడు. అర్థమవుతుందండి. అందుకని మీ మనసు అయ్యో మ్యూజిక్ లేదే, అయ్యో అది లేదు, అవన్నీ అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏం మ్యూజిక్ కొట్టాడండి? చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం చదువును. వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. పంజరి కొట్టలేదా? పంజరి కొట్టారా? దాలెక్క కొట్టారా? ఈ కూడా కొట్టారా? ఎవరంటే వాళ్ళు? అంతటి వారంటే యేసు ప్రభు శిష్యులు. కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఒలీవల. అట్లా ఉంటాయన్నమాట. కొత్త నిబంధన ఆత్మానుసారమైంది, పెద్దగా భౌతిక విషయాల కొరకు పట్టింది. ఉంటే సరే ఉంటాయి, తగు మాత్రమే ఉంటాయి, లేకపోతే. సో కాబట్టి ఇప్పుడు మనం కూడా లెక్కింపబడ్డాం. సంఘమైన శరీరంలో క్రీస్తు శరీరంలో చేర్చబడ్డాం. సో దేవుడు మనకిచ్చిన సామర్థ్యత ఏంటి అనేది మనం అలసట లేకుండా దీన మనస్సుతో, సేవకుని మనస్సుతో ఏం చేయాలి? దాసుని మనస్సుతో మనం ఏం చేయాలి? దేవుని సేవ. యేసు ప్రభు ఏ స్వరూపం ధరించాడు? దాసుని స్వరూపం. సో అలా తగ్గు మనసు పెట్టుకొని దేవుని సేవ మనం చేయాలి. అలాంటప్పుడు ఏదైనా చేయగలుగుతాం. బాత్రూమ్ కడగలుగుతాం, లేకపోతే ఇక్కడ వాక్యం చెప్పమని ఇక్కడ చెప్పినా అతిశయించడం నేను గొప్ప అని చెప్పి కదండి. అట్లా ఇది వాక్యం చెప్పేది కూడా కొంతమంది ఏంటంటే అది గొప్ప ఆధిక్యత అనుకుంటారు. అంటే నన్ను మీ ముందు నిలబెట్టాడు అని కొద్దిగా దాన్ని ప్రత్యేకపరిచి చెప్పుకుంటారు. అవన్నీ అవసరం లేదు. మన దగ్గర ఆ సిస్టమ్ ఏమీ లేదు. అంతా కూడా ఏముంటుంది? ఆత్మీయ. ఏం చెప్పనవసరం లేదు. నీ మనసులో అదేమి లేకపోతే పెద్ద నోటితో ఏం చెప్పక్కర్లేదు. మీ ముందు నిల్చుండే భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు అని ఏం చెప్పనవసరం లేదు. అవసరం అవన్నీ నేను కూడా చెప్పట్లేదు. నేను చెప్తున్నానా? దేవుడు నాకు ఇవ్వట్లేదా ఆయన మాటలు? నీకు అర్థం అవ్వట్లేదా నేను చెప్పే మాటలు? అర్థమవుతున్నాయి? సో అలా ఉండాలి. అదే ఊరికి నోటి మాటలు చెప్పేస్తే లోపల వేరే రకంగా ఉంటుంది. నోటి పెదవుల ద్వారా వచ్చే మాటలను బట్టి నమ్మలేం మనం. దేన్ని బట్టి నమ్ముతాం? తర్వాత క్రియాఫలం మనకు కనపడుతుంది. సో అలాగా వారిని లెక్కలో చేర్చుకున్నాడు. వారి ప్రాధాన్యత ఏంటి, వారి పని ఏంటి, వారు కూడా తెలుసుకుని ఆ విధంగా చేయాలి. కానీ అక్కడ ఇశ్రాయేల్లో ముఖ్యమైన వారు 12 మందిని పంపించినప్పుడు 12 గోత్రాల్లో ఒక్కొక్కరిని వారంతా కూడా ఏమయ్యారండి? 2 తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా విశ్వాసం లేని వారుగా, మిగిలిన వారందరినీ, ప్రజలందరినీ బలహీనులుగా చేసిన వారుగా నేను కూడా
ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, కానీ ఇతరులు బలహీనం అయ్యేటట్టుగా మన ప్రవర్తన కానీ ఏది కూడా ఉండకూడదు. అందుకనే మనం ఒకరికొకరు మాదిరికరంగా ఉండాలి, ఒకరికొకరు దాసులుగా ఉండాలి. ఒక అవయవం బాధపడితే ఇంకొక అవయవం ఏం చేయాలి? బాధపడి ఏం చేయాలి? మనం చేసేది ఏం లేదు, ప్రార్థన చేయాలి. ఓకే అండి, అవసరమైతే ఆదరించాలి, ధైర్యపరిచే మాటలు చెప్పాలి. ప్రార్థనలోకి వెళ్దాం.